ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ, నాతోనూ, సర్వ మానవులతోనూ ఆయన మాటల ద్వారా మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము ద్వారా కొన్ని మాటల ద్వారా మనల్ని దేవుడు బలపరుస్తున్న దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. గత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దేవుని పైన శ్రద్ధ చూపితే ఏం జరిగిద్ది అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున అదే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం 17వ వచనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. అప్పుడు దేవుని యొక్క దీవెన మనం పొందుకోగలుగుతాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము ద్వారా కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధ కలిగి విందాం. ఎట్లనగా, నా జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతి నుండి నా జనులను విడిపించుటకే నా జనులైన ఇశ్రాయేలు మీద వాని అధికారానికి అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశం నుండి ఒక మనుషుని నీ యొద్దకి రప్పించదను. ఇప్పుడు ఈ మాట ఎవరంటున్నారు? ఈ మాట అనేది ఎవరంటే దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దేవుడే స్వయంగా ఎవరికి చెప్తున్నాడు అంటే సమూయేలు అనే సేవకుడికి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే ఆశించారో వాళ్ళ మొర నాకు వినబడింది. ఏమంటున్నాడు? ఆ మొర నేను విన్నాను కనుక, ఆ యొక్క మొర నేను విన్నాను కనుక నా ప్రజలు చెప్పినట్లుగా ఒక అధికారిని నియమించబోతున్నాను. దేవుడు ఎందుకు సమూయేలుని ఒక రాజుగా నియమించాలి, అభిషేకించాలని ఎందుకు ఆశపడ్డాడో తెలుసా? దేవుని పైన శ్రద్ధ చూపుతున్నాడు. సమూయేలులో చాలా, సౌల్లో ఎలాంటివి ఉన్నాయంటే మంచి గుణగణాలు కనపడుతున్నాయి దేవుడికి. ఎలాంటి గుణగణాలంటే, ఒక తప్పిపోయిన గాడిద కోసము దేశ దేశ సంచారము చేసి ఏంటి అవసరమైతే ఆ తప్పిపోయిన గొర్రె కోసము పనివాడి మాట విన్నాడు, అలాగే కన్యకల మాట కూడా విన్నాడు. నేను ఒక గాడిదలు కాచుకునే ఒక యజమానిగా ఉన్నాననే గర్వం లేనివాడు. ఎలాంటి వాడు? తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన గాడిద కోసము వీళ్ళు తన దేశాన్ని విడిచి, బెన్యామీను దేశాన్ని, ఎఫ్రతా దేశాన్ని విడిచి అడవుల్లోనూ అనేక చోట్ల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తన తల్లి తండ్రి కూడా విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి ఏం పోయిందని, ఒక గాడిద తప్పిపోయిందని ఆ గాడిదల మంద కోసం ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. అందుకే దేవుడు అలాంటి వాడిని విడిచి, ఎవరైతే తప్పిపోయిన వారి కోసము వెతుకుతూ ఉంటారో వారిని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు మన దేవుడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సమూయేలుకి, ఆ సమూయేలు ద్వారా, సేవకుడు ద్వారా అభిషేకించడానికి ఎవరు ముందుగానే దేవుడు ఏం చెప్తున్నాడు? అదిగో నీ యొద్దకు ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి బెన్యామీను దేశము సంబంధించిన వాడు ఒకడు ఈ సమయమునికే. ఎప్పుడు వస్తానన్నాడు? అది కూడా 16వ వచనములో మాట్లాడుతున్నాడు. చూద్దాం. నా ఇశ్రాయేలు వాని అధికారిగా అభిషేకించడు, రేపు ఈ వేళ నేను బెన్యామీను దేశము నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించదను. దేవుడు కూడా సమయము కూడా చెప్పాడు, ఎప్పుడు వస్తాడు కూడా చెప్పాడు. ఒక సేవకుడికి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దగ్గర ఒక బెన్యామీను దేశస్థుడు ఒకడు వస్తున్నాడు, నీవు అతన్ని అభిషేకించాలి. ఏమంటున్నాడు? అభిషేకించాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ప్రయాస పడుతున్నారో, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా?
ఈ రాత్రి బహుసూటిగా తేటగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, తప్పిపోయిన గాడిద కోసమో ఏ విధంగా అయితే సౌలు ప్రయాసపడ్డాడు, అందుకే దేవుడికి ఇష్టం వచ్చింది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీ కుటుంబంలో ఎవరైతే తప్పిపోతున్నారో వారి కోసము కన్నీటి ప్రార్థన చేస్తున్నావో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ భర్త తాగుడు కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఆ ప్రయాస వ్యర్థము కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సౌలు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. ఇది నమ్మితే, నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా. ఇప్పుడు సౌలు నమ్మాడు, విశ్వసించాడు. తన పనివాడి దగ్గరకు వెళ్ళి పనివాడి చెప్పిన మాట కూడా విన్నాడు. అంటే తనలో ఏమాత్రం నేను యజమాని అనే గర్వం లేకుండా తన పనివాడి చెప్పిన మాట విన్నాడు. దారిపోయిన వెళ్తున్న కన్యకల మాట విన్నాడు. అంటే ఎలాంటి స్వభావం కలగని వాడు సౌలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలుకు రాజుగా నియమించుకున్నాడు. ఇంకొక విషయం చెప్పనా, సౌలు ఎవరికీ లేని అభిషేకం, మొట్టమొదటి అభిషేకం ఎవరికో తెలుసా? సౌలుకే. మొట్టమొదట అభిషేకితుడు ఎవరంటే సౌలే. ఆ తర్వాత ఆ అభిషేకం ఎవరి మీదకి వెళ్ళిందంటే దావీదు మీదకి వెళ్ళింది, తన తప్పు ద్వారా. అయితే మొట్టమొదట రాజుగా, మొట్టమొదట దేశానికి, ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించింది ఎవరినో తెలుసా? సౌలునే. ఎందుకంటే సౌలు తన యొక్క గాడిద తప్పిపోతేనే అల్లాడిపోయాడు. యేసయ్య కూడా అంతే. గొర్రె తప్పిపోతే, కాపరి నుండి గొర్రె తప్పిపోతే ఎలాగ అల్లాడిపోయాడో, ఈ గుణం ఎవరిదంటే దేవుని యొక్క గుణం. తన పిల్లలు చెడిపోవాలని ఎప్పుడు ఏ తల్లిదండ్రులు కోరుకోరు. అలాగే దేవుడు కూడా తన స్వరూపంలో చెక్కుకున్న పిల్లలు ఏ మాత్రము తప్పిపోవటానికి ఆయన ఇష్టపడడు. చెడు మార్గంలో వెళ్తానంటే తల్లిదండ్రులు గద్దిస్తారు. దేవుడు కూడా అంతే. నువ్వు చెడు మార్గంలో వెళ్తా ఉంటే ఒక దెబ్బేసి నిన్ను సరిచేయాలని చూస్తూ ఉంటాడు. ఈ రాత్రి అదే చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఎంతైతే సౌలు ప్రయాసపడ్డాడో ఆ ప్రయాసకు ప్రతిఫలం దక్కేసింది. ఏం దక్కిందో తెలుసా? ఇశ్రాయేలు, 20 లక్షలకు పైగా ఉన్న ఇశ్రాయేలు దేశానికి, 20 లక్షలకు పైగానే ఇశ్రాయేలు దేశానికి రాజుగా నియమించబోతున్నాడు దేవుడు. ఒక అధికారాన్ని ఇచ్చేశాడు. ఈ రాత్రి అదే అంటున్నాడు దేవుడు. సౌలు గురించి సమూయేలుతో ముందుగానే చెప్పేశాడు, ఈ యొక్క సమయానికి బెన్యామీను దేశస్థుడు ఒకడు రాబోతున్నాడు, నీవు అతన్ని అభిషేకించాలి. ఏ ఇశ్రాయేలు ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో అలాంటి వాడిని నేను నియమించబోతున్నాను అని దేవుడు ముందే ఎవరికి చెప్పేశాడు? సమూయేలుకి చెప్పేశాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన ప్రయాస వ్యర్థము కాదు. దానికి నిదర్శనం సౌలే. తను ఎంత అడవుల్లో తిరిగాడు, దేశ సంచారం చేశాడు. అవసరమైతే దానికోసం దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేశాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నీ కుటుంబంలో తప్పిపోతున్నారో వారి కోసం నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతున్నావు చూడు, ఆ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. ఒకరోజు చూస్తావు, ఒకరోజు ఆ పరిస్థితులను చూస్తావు. నిరీక్షణ కలిగి ఉండు అంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండు అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబల చెట్టెళ్ళి సముద్రంలో పడుతుందంట. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? విశ్వసించు, నమ్ము. సౌలు ఏ విధంగా అయితే నమ్మాడో నీవు కూడా అలాగే నమ్మాలి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు కూడా సౌలు వల్లే ఒకరోజు నీకు ప్రత్యేకంగా జీవింపడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎన్నో మార్లు ఎంతో మంది అంటూ ఉంటారు, అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్కి వెళ్తున్నావు, దేవుని మందిరంకి వెళ్తున్నావు, ఏంటి నీ బ్రతుకు మారలేదు?
ఏంటి నీ బ్రతుకు ఎందుకు మారలేదని ఎగతాళి చేయొచ్చు, అవమానపరచచ్చు. కానీ ఒకరోజు అందరి నోర్లు మూపించడానికి ఒక రోజు ఉంది. ఈ రోజు నువ్వు తృణీకరించిన రాయే మూల రాయి అయ్యే రోజు ఒక రోజు ఉంది. కనుక నువ్వు ఏ మాత్రము తప్పిపోకు, ఏ మాత్రము నిరీక్షణ వదులుకోకు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, సౌలు జీవితంలో చేసినట్లుగా నీ జీవితంలో చేయటానికి ఆయన సమర్థుడు. అనుకున్నాడా సౌలు? నేను ఒక రాజునవుతానని, నన్ను ఒక సేవకుడు అభిషేకిస్తాడని అనుకోలా. అనుకోని కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. ఉన్నది లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆనాడు ఏ విధంగా అయితే పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏ మాత్రము దొరకల. కానీ ఎప్పుడైతే దేవుని మాట విని కుడి పక్కన వల వేయమనగానే వల పిగిలిపోయినంత చేపలు సమృద్ధిని వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని మాట విని వేయటం ద్వారా. నువ్వు కూడా దేవుడు చెప్పిన మాట విని నడవటం ద్వారా నీ కుటుంబం ఇప్పుడు సౌలు ఒక్కడే కాదు, సౌలు కుటుంబం మొత్తం ఆశీర్వదించబడుతుంది. సౌలు కుటుంబము ప్రాణం పోయేంత వరకు రాజుగానే ఉన్నారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నిన్ను కూడా అలాగే చేయాలనుకుంటాడు. రాజు బిడ్డ రాజుగానే చేయాలనుకుంటాడు. కనుక దేవుడు ఈ రాత్రి నువ్వు ప్రయాసపడుతున్న ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడని ఈ వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. సౌలు జీవితంలో చేసినట్లుగా నీ పట్ల చేయటానికి ఆయన చాలిన దేవుడు. కనుక ఈ రాత్రి అడుగు, దేవా, సౌలును నువ్వు ప్రేమించినట్లుగా, సౌలు ప్రయాసను నువ్వు ప్రేమించినట్లుగా నా ప్రయాసను కూడా నువ్వు చూస్తున్నావు. సౌలు చేసిన ఆ ప్రయాసను నువ్వు ఏ విధంగా అయితే చూసావో, ఈ రోజు నేను ఎన్ని నిందలు పడుతున్నానో, ఎన్ని అవమానాలు పడుతున్నానో, ఎంతమంది హేళన చేస్తున్నారో, ఒక రోజు నన్ను నడిపించే దేవుడవు, ఒక రోజు నన్ను బలపరిచే దేవుడు అని ఈ రాత్రి దేవుడితో నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు చేయగలిగిన సమర్థుడు. కనుక ఈ రాత్రి ఎంతైతే ప్రయాసపడుతున్నావో నువ్వు నిరీక్షణ ఓడిపోవద్దు. కృంగినవాడు చేతకానివాడు, నువ్వు చేతకానివాడు కాదు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నిరీక్షణ వదిలిపెట్టద్దు, ఏ మాత్రం నిర్లక్ష్యము చేయొద్దు. సౌలు వలె ప్రయాసపడు. దేవుడే సేవకుడితో చెప్తున్నాడు, నీ దగ్గర ఒక మనిషిని నేను పంపబోతున్నాను. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట నిర్లక్ష్యం చేయకండి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరు నిన్ను తీర్చరు. ఒకే ఒక్క దేవుడు నీ కోసము ప్రాణం పెట్టి ఆఖరి రక్తబొట్టు కార్చిన దేవుడు మాత్రమే నీకు సహాయకుడు. కనుక ఈ రాత్రి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడండి. అయ్యా, నా బ్రతుకును కూడా మార్చేయని ఈ రాత్రి నువ్వు అడిగితే దేవుడు నీ పట్ల కార్యము చేయునుగాక. ఆమేన్.